అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎన్నో కలలు కని పెళ్లి చేసుకుంటామండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళంటే మాత్రం ఒక డ్రీమే. ఈ రోజుల్లో అయితే మరీని మంచి అబ్బాయి దొరకాలి, మంచి ఫ్యామిలీ దొరకాలి, బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఏ అలవాట్లు ఉండకూడదు, ఇవన్నీ చూస్తామండి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టండి, లాంఛనాలు అవి ఇవంతా పక్కన పెడితే పెళ్ళి గురించి ఎంత కలకంటామండి. అబ్బాయిలు కలకంటారు, అమ్మాయిలు కలకంటారు. కాకపోతే మనది హౌస్ వైఫ్ ఛానల్ కాబట్టి, అంటే లేడీస్ ఛానల్ కాబట్టి ఎస్పెషల్లీ మన లేడీస్ గురించే మాట్లాడుకుందామండి. సో చాలా ఇష్టంగా ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు పెట్టుకొని లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని డ్రీమ్ చేసి మరీ పెళ్లి కోసం కలకంటామండి. అండ్ ఈ పాట అప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీనేనండి. అంత బాగుంటుంది ఈ సాంగ్ అయితే మాత్రం. ఇప్పుడు కూడా అలా రాసే అమ్మాయిలు ఉన్నారండి, లేరని అనుకోకండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరికీ పెళ్ళంటే అంత ఇష్టం. మనం జీవితకాలం ఒక మనిషితో ఉండాలి, మన ఫ్యామిలీని ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఇల్లు, ఒక పరివారము, ఒక కుటుంబం ఉండాలి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇదంతా ఓకే. కానీ ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తారండి? మదర్ ఉన్నారనుకోండి, పిల్లలు 2-3 ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, లేకపోతే ఫాదర్ ఇంకో దాని గురించి ఆలోచిస్తారు. కానీ మన వరకు వచ్చేసరికి మన భర్త, మన పిల్లలు, అంటే మనకి ఫీలింగ్ ఉంటుందండి. ఈవెన్ పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, ఈ ఫీలింగ్ చాలా 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 ఇంపార్టెంట్. నేనైతే బాగా ఇష్టపడతానండి. నాకు లవ్ అన్నా పెళ్ళన్నా ఎంత ఇష్టమో. ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నా, లేదా ఇంకా కాబోయే రోజుల్లో అంటే ముహూర్తాలు పెట్టుకొని వెయిట్ చేస్తారు కదండి పెళ్లి కోసం, నాకు ఎంత నచ్చుద్దో. అలాంటి వాళ్ళు నేను కలిసి మాట్లాడడానికి ఇష్టపడతానండి. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అడుగుతాను. ఎంత చదువుకున్నారు, రేపు పొద్దున్న ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏమనుకున్నారంటే, ఇప్పుడైతే ఏం చెప్తున్నారో తెలుసా అండి? ముందు కెరియర్ కొంచెం బాగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఏ కెరియర్ లేకపోతే అలా అవుద్ది. అండ్ అమ్మాయి అబ్బాయి వాళ్ళతో ఒక ప్రపంచం అంతే. మాది, మా ఇల్లు, మా కుటుంబం, నా పిల్లలు, నా భర్త. ఎంత బాగుంటుందండి ఈ ఫీలింగు. నేనైతే మాత్రం ఈ ఫేజ్ బాగా ఎంజాయ్ చేశానండి. ఇప్పటికీ కూడా నాకు గుర్తుందండి, నా పెళ్లి రోజులు ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. కాకపోతే అప్పుడు తెలియని వయసు, కొంచెం చిన్న పెద్ద పొరపాట్లు ఉంటే ఉండొచ్చేమో, కానీ బాగా ఎంజాయ్ చేశానండి ఆ రోజులు. అండ్ అప్పట్లో వచ్చిన మూవీ ఏనండి ఇది, పెళ్లి సందడి మూవీ. మీకు తెలుసు కదండి ఈ సాంగ్ అయితే. ఎంత కలలు కన్న పెళ్ళైనా, ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్ళైనా, చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా, మేనమావల్ని చేసుకున్నా, లేకపోతే క్లాస్మేట్, కొంతమంది క్లాస్మేట్స్ని కూడా చేసుకుంటున్నారు కదండి. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు, అర్థం చేసుకున్నామని చేసుకున్నా, లేకపోతే అప్పటి వరకు చూసిన మనిషి వేరు, పెళ్ళైన తర్వాత ఆ మనిషిలో వచ్చే మార్పు వేరు. సో ఇది మనకి వస్తుందో వాళ్ళకి వస్తుందో అది పక్కన పెట్టండి. మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇక్కడ మెయిన్ రోలు మనదేనండి. సో ఎందుకంటే ఇది మన ఛానల్ కాబట్టి మనమే మెయిన్ రోల్. మనం ఏ విధంగా మన కాపురాన్ని చక్కదిద్దుకోవాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మనకు ఉండాల్సిన రూల్స్ ఏంటి, ఏదైనా విషయం వస్తే ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా మనం దాన్ని సర్దుకుపోవాలి అన్నదైతే ఈరోజు నేను చెప్పబోతున్నానండి. ఏంటి ఇది అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. ఎందుకంటే అన్నిటికంటే ద బెస్ట్ సొల్యూషన్ దేనికైనా సరే, మరీ శాడిస్టులు అదేదో ఉంటుంది కదండి, అలాంటివి కాదు. కానీ ఒకలాంటి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. ఈవెన్ 3 నెలల టైం అవ్వనివ్వండి, 6 నెలల టైం అవ్వనివ్వండి, 1 నెల టైం అవ్వనివ్వండి, ఈ 1 నెలలో అతనే మన ప్రపంచం, అవునా కదా? ఈ అట్లీస్ట్ ఒక 2 నెలలు అతనే మన ప్రపంచం. అండ్ మనకి కొత్త ట్రీట్మెంట్స్, ఇంట్లో కూడా ఒకలాంటి మర్యాద. అప్పటి వరకు ఉన్నది వేరు, సడన్గా పెరిగిపోతుందండి మన మర్యాద. నాకు చెప్తున్నాను కదా, నాకు ఇప్పటికీ గుర్తుందండి ఆ ప్రతి సిచ్యువేషన్ కూడా. అంటే నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. నాకు కపుల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళు నిండు నూరేళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అవ్వనివ్వండి, తెలియని వాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకొని కనిపిస్తూ ఉంటారు కదండి గుళ్ళో కానీ ఎక్కడైనా. నేను వెంటనే వాళ్ళు నిండు నూరేళ్ళు అపార్థాలు లేకుండా, చిన్న వచ్చినా కూడా సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తానండి. నాకు అదొక ఇష్టం. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ అంబులెన్స్లో వెళ్తున్నారంటే దండం పెట్టుకోవడం, ఎవరైనా కపుల్స్ని చూస్తే ఇట్లా అనుకోవడం, ఎవరైనా లవ్ చేసుకుని రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటున్నామని ఎవరైనా చెప్పారనుకోండి, ఉంటారు కదండి. ఏంటి 25 ఏళ్ళు మన పెళ్ళయ్యి
మన ఏజ్ ఒక మిడిల్ ఏజ్ అని మీరు అర్థం చేసుకోండి ఎంతమందిని చూస్తుంటాం. సో వీళ్ళందరూ కూడా నాకైతే మాత్రం బాగా ఇష్టపడతానండి. బ్రహ్మానందం గారు అంటారు కదా, ఐ లవ్ స్టోరీస్ అని. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళ కబుర్లు అంటే ఇంకా ఇంకా ఇష్టము. అంటే అదొక కొత్త ప్రపంచం అండి. ఎంత బాగుంటుందంటే మరి ఇంకా మాటలు లేవన్నమాట. సో ఇలాంటి వాటిలో ఇంత చక్కగా ఫీల్ అయిన కాపురంలో అప్పుడప్పుడు ఉంటాయి కదండి. ఎందుకంటే మనం ఒక దగ్గర పెరిగాం, వాళ్ళు వేరే ఫ్యామిలీలో పెరిగారు. మన అలవాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, మన అభిరుచులు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, మనకి ఇష్టమైన రంగు వేరు, వాళ్ళది వేరు. మనకి నాన్ వెజ్ ఇష్టం అవ్వచ్చు, వాళ్ళకి అది ఇష్టం లేకపోవచ్చు. మనకి లేదా నాన్ వెజ్లోనే మనకి చికెన్ ఇష్టం అవ్వచ్చు, లేదా చికెన్లోనే మనకి జాయింట్లు ఇష్టం అవ్వచ్చు, వాళ్ళకి ఇంకోటి ఇష్టం అవ్వచ్చు. సో ఏది ఏమైనా సరే అంటే ఇవి ఇష్టాల దగ్గర. అలానే అభిప్రాయాలు మనకి మంచి అనిపించింది వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. మీకు అర్థమవుతుందండి? అన్ని వేళలా మనమే కరెక్ట్ అన్న ఇది కూడా ఉండకపోవచ్చు. సో ఏది ఏమైనా ఇటు నుంచి ఎటొచ్చినా మన కాపురంలో కలహాలు, మనస్పర్ధలు, పిచ్చి పిచ్చి టాపిక్స్ అలాంటివి ఏవీ లేకుండా సజావుగా వెళ్ళాలంటే మన తరఫు నుండి మనం ఏం చేయాలన్న దాని గురించి ఈరోజైతే నేను మీతో చెప్పబోతున్నానండి. నాకు ఇది చాలా చాలా ఇష్టమైన టాపిక్ అండి. పెళ్ళైన కొత్తలో అయితే మొహమాటం వల్ల, లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలోనో ఇద్దరు ఒకే అభిప్రాయం మీద ఉండొచ్చు, లేకపోతే మొహమాటానికి నచ్చినా నచ్చకపోయినా ఓకే అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆ కొత్తలో ఉండే కన్సర్న్ వల్ల మనకి నచ్చని దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సపోజ్ మనకు పాలు నచ్చమనుకోండి, కానీ పాలు తాగాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, ఎంగిల్ నచ్చకపోయినా, లేకపోతే ఇలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వచ్చు. ఓకే, కానీ జీవితకాలం ఇదే కంటిన్యూ అవ్వాలంటే ఈ విషయం కాదండి, జనరల్గా చెప్తున్నాను. జీవితకాలం ఇష్టం లేని దాన్ని ఇష్టమైనట్టుగా ఆయనతోటి ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరమో 2 ఏళ్ళలో ఓకే, కానీ ఎప్పుడు ఇదే కంటిన్యూ అయ్యారనుకోండి, అప్పుడు మన మీద మనకి కోపం వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ అనొచ్చు, ఏమనొచ్చో నాకు తెలియదండి. కానీ ఏదైనా సరే మీకు మనసులో అనిపించింది అనుకోండి, మనస్పర్ధలకు దారితీస్తుంది అనుకోండి, మీ మనసును హర్ట్ చేస్తుంది అనుకోండి, ఒక్కసారి మాట్లాడండి. ఆ మాట్లాడే విధానం కూడా ఇప్పుడు తెలుసు కదండి. కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పకుండా ఏదైనా ఇష్యూ జరిగినా, లేకపోతే మీకు ఏదైనా తెలిసినా దానికి వెంటనే మీరు రియాక్ట్ అయిపోయి గోరంతని కొండంతలుగా ఊహించేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేసుకొని మీలో మీరు కుమిలిపోయి కుంగిపోయి సర్వనాశనం అయిపోయే కంటే, అంటే మెంటల్గా ఒక్కసారి మాట్లాడండి. ఒకసారి మీరు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, మీ పెద్దవాళ్ళు చూసిన వ్యక్తినైనా సరే మీరు ప్రేమిస్తారండి. ప్రేమ లేకుండా ఏ సంసారం స్టార్ట్ అవ్వదు. సో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడండి. మీ వల్ల ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోండి, ఆయన వల్ల ఏదైనా పొరపాటు ఉంటే అర్థం చేసుకొని క్షమించండి. ఫస్ట్ అయితే అదే చెయ్యాలండి. ఏదైనా భేదాభిప్రాయం వచ్చినా కూడా ఫస్ట్ మీరు ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ నాలెడ్జ్ అంతా కూడా మీ భర్తని ఏ విధంగా అర్థం చేసుకుంటే మీ మనసు శాంతిస్తుంది అన్నది మాత్రమే ఆలోచించాలి తప్పించి ఆ విషయాన్ని రాచి రంపాన్ని పెట్టేసుకున్నారనుకోండి, మీరు ప్రేమించిన వ్యక్తి అండి, మీ భర్త అండి. సో మీరే మళ్ళీ బాధపడతారు. నిజంగా చెప్తున్నాను కదా, ఏదైనా ఎవరైనా అతన్ని ఒక మాట అంటే మీకు ఎంత, మీరు ఒక మాట అంటే ఇప్పుడు చూడండి, మన తమ్ముడినో మన పిల్లలనో మనం అన్నాం అనుకోండి, అది ఒక లెవెల్ వరకు ఓకే. ఇంకెవరైనా ఏదైనా అన్నారనుకోండి, మన మనసుకు బాధ అనిపించదే లేదా? మన తమ్ముడిని మనం ఏమైనా అనొచ్చు, లేదా మన పిల్లల్ని మనం ఏమైనా అనొచ్చు, కానీ ఎవరైనా అంటే మాత్రం ఒప్పుకో. అటువంటిది మన భర్త అంటే ఇంకా అంతకు డబుల్, ఇంక ఏమంటారో నాకు తెలీదు. సో ఆయన ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఏదైనా అన్నాం అనుకోండి, కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని బట్టి ఒక్కోసారి రియాక్ట్ అయిపోతూ ఉంటాము. సో ఏదైనా సరే మిస్అండర్స్టాండింగ్ వస్తే చిన్న వాటిల్లో, పెద్ద పెద్ద విషయాలు అయితే మీరు పెద్దవాళ్ళతోనో మీకు శ్రేయోభిలాషులతోనో ఎవరితోనైనా చర్చించాలి. కానీ నార్మల్గా వచ్చే ఏమంటారండి వాటికి ఏదో గిల్లి కజ్జాలు కాదు, ఏమంటారు, చిన్న వాటికి మాత్రం మీరు చక్కగా ఓర్పుగా ఉండి మాట్లాడారనుకోండి, ఎంత బాగుంటుందో ఆ కాపురు. ఏదైనా అలకొచ్చినా అపార్థం వచ్చినా అది తీరినప్పుడు ఆ సంసారం నిజంగా స్వర్గంలా ఉంటుందండి. సో ఇది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నామండి, ఎందుకంటే మేము మీకంటే పెద్దవాళ్ళం కాబట్టి, మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఒకవేళ మాకు కూడా ఇది ఇంపార్టెంటే, ఇప్పుడు కూడా ఇంపార్టెంటే. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను.
అలానే మనం ఎన్నో కళ్ళు కంటాము, అట్లానే వాళ్ళకి కూడా కళ్ళు ఉంటాయి. సో సపోజ్ చూడండి, ఇప్పుడున్న అమ్మాయిలకి జాబ్ చేయాలి, లేకపోతే ఇంట్లో ఉండి సంపాదించాలి, లేకపోతే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఏది ఏమైనా సరే మన వరకు చెప్తున్నానండి. మనకి ఎన్ని పనులున్నా ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీ కావాలి. మన డ్రీమ్స్ ఉన్నా, మనకంటూ కొన్ని ఇష్టాలున్నా, ఏది అయినా సరే, ఏది చేయాలనుకున్నా మీరు ఫ్యామిలీలోకి వచ్చారు అంటే, భర్త వచ్చారు అంటే ఫస్ట్ ఆయన, నెక్స్ట్ మీరు, ఇలా ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి, కొన్ని కొత్త అలవాట్లను అడాప్ట్ చేసుకోవాలి, కొత్త మనుషుల్ని అడాప్ట్ చేసుకోవాలి, కొత్త అభిరుచుల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వద్దు, నచ్చలేదు అని ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి చేయడానికి ఏం లేదండి. మీరు అలవాటు పడాలి. అందులో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో అది మీ తాలూకా ఓర్పు, ఏమంటారు, సహనం, ఇంకేమంటారండి, నాకు అవి తెలియదు. ఏదైనా సరే అర్థం చేసుకోండి. నేను ఫన్నీగా చెప్తున్నానని కాదు, ఏది ఏమైనా సరే మన ఫ్యామిలీయే మనకు చాలా ఇంపార్టెంట్. మన ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీ తాలూకా హ్యాపీనెస్ కావాలి, మన పిల్లల తాలూకా హ్యాపీనెస్ కావాలి. మనం లైఫ్లో ఒక అడుగు ముందుకు వెయ్యాలి, అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలి. అట్లీస్ట్ మనం పైన ఉండాలంటే ఫైనాన్షియల్గానో లేకపోతే హంగు ఆర్భాటాల్లో కాదండి, సంతోషంలో పైన ఉండాలి. మనకి సంతోషం అనిపించాలి. ఈరోజు ఉన్న స్టేజ్ కంటే కూడా రేపు మరింత సంతోషంగా ఉంటాము అన్న నమ్మకం అయితే మనకి కలగాలండి. అండ్ ఫ్యూచర్ గురించి హోప్ ఉండాలి, ఫ్యూచర్ కోసం సేవింగ్స్ ఉండాలి, ప్రజెంట్లో సేవింగ్స్ ఉండాలి. పిల్లల్ని, భర్తని ఆరోగ్యరీత్యా మంచి ఫుడ్ పెడుతూ చక్కగా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇవి మాత్రమే చేస్తూ మీరు ఉండిపోయారు అనుకోండి, మీ గురించి పట్టించుకోకుండా కొద్ది రోజులు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు, వినాలని రూల్ అయితే లేదు. అలాగే పిల్లలు కూడా ఏంటి, మన ఫ్యామిలీ అయితే అయ్యారు, కానీ మనకు అనుకూలంగానే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? అలా ఉంటుంది ఏంటండి? ఎవరి మైండ్ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది. మంచి అలవాట్లు అందరికీ చెప్తాం, మంచి వాళ్ళే, కానీ వాళ్ళు చేసే ప్రతి పని మనకు నచ్చాలి, వాళ్ళు చేసే ప్రతి మాట మనకు నచ్చాలి. మీకు అర్థమవుతుందా? అట్లా ఏముండదండి, వాళ్ళ మనసు వేరు. సో ఈ ఫింగర్స్ తెలుసు కదండి, అందరూ చెప్తారు ఇవి అన్నీ ఒకలాగా ఉండవు, ఒకే చేతి అని. అట్లనే ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి. మనం ఏం చేయాలంటే మన మైండ్ సెట్ని బట్టి వాళ్ళందరినీ అర్థం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా వెళ్ళటానికి కూడా మీకు ఓర్పు కావాలి. ఎందుకంటే ఓర్పు కావాలి, కానీ ఓర్పు రావాలంటే మీకంటూ మీకు టైం ఉండాలి, మీకంటూ మీకు పర్సనల్గా ఒక స్పేస్ ఉండాలి. మిమ్మల్ని మీరు రోజు ఒక సమయంలో మీకేమి ఇష్టమో, మీరేం చేస్తే సంతోషంగా ఉంటారో, మీ డ్రీమ్స్ ఏంటి, మిమ్మల్ని మీరు మర్చిపోకూడదండి. మీ ఫ్యామిలీలో పడి మిమ్మల్ని మీరు మర్చిపోకూడదు. వాళ్ళ సంతోషానికి మన వంతు సహాయం చేస్తూనే మన గురించి మనం ఇంకొంచెం ఆలోచించాలి. దీనికోసం మీ దగ్గర బోలెడ్ టైం కూడా ఉండాలండి, బోలెడు ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటున్నానంటే బోలెడ్ టైం అని, ఇప్పుడంతా ఇంటి పనులు, వంట పనులు, మార్కెట్ పనులు, పిల్లల పనులు, ఆ పనులు, ఈ పనులు, ఇవన్నీ చూసుకొని లాస్ట్ కలిసిపోయి ఏ సీరియల్ చూస్తున్నో లేకపోతే పడుకుంటూ పోతాం. సో అట్లా కాదండి, ఇవన్నిటికీ ఒక టైం పెట్టుకోండి. మీకంటూ రోజులో మినిమం కొంత టైం పెట్టుకోండి. లేకపోతే అనవసరమైన విషయాలన్నీ కూడా మీ బ్రెయిన్లోకి వచ్చేసి మీ ఆరోగ్యాన్ని, మీ మనస్సును, మీ జీవితాన్ని, మీరు అసలు ఎందుకు బతుకుతున్నారో కూడా అర్థం కాని స్టేజ్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఇది అనుకున్నంత ఈజీ కాదండి, కానీ కష్టపడితే దాని మీద కొంచెం వర్క్ చేస్తే చాలా చాలా ఈజీ అండి. ఇంపాసిబుల్ కాదు, కొంచెం వర్క్ చేస్తే తప్పకుండా అయ్యే విషయం అండి ఇది. అలానే ప్రతి పని మీరే చేసేయాలి, ప్రతి వర్క్ మీరే చేసేయాలి, ఫ్యామిలీలో అందరూ కూడా మీ మీదే డిపెండ్ అయిపోవాలి, మీరే వాళ్ళందరికీ తల్లో నాలుకలా ఉండాలి, ఎవరికి ఏం కావాల్సి వచ్చినా కూడా మిమ్మల్నే అడగాలి. అబ్బాయి రూమ్లో ఏముంది, ఆయన షెల్ఫ్లో ఏముంది, పాప బీరువాలో ఏముంది, లేకపోతే సూట్ కేసులో ఏముంది, కబోర్డ్లో ఏముంది, సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయి, వంట సామాన్లు ఎక్కడున్నాయి, సోప్స్ ఎక్కడున్నాయి. కాదండి, పనుల్ని డివైడ్ చేయండి. వాళ్ళు చేయగలిగే పనుల్ని వాళ్ళకి అప్పచెప్పండి. ఫస్ట్ నుంచి నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా పని చెప్తే కోపం వస్తుంది, ఎందుకంటే అది మనదే తప్పు. మన పిల్లలు అపురూపంగా పెరగాలని, అపురూపంగా పెంచాలని, మనం ఏదో కష్టపడ్డామని, వాళ్ళు సుఖంగా ఉండాలని పనులు నేర్పటం లేదండి. అఫ్కోర్స్ ఆ టైం వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, కాదని అనలేదు. కానీ మీకు ఈ లోపు ఒంట్లో బాగాలేదనుకోండి, భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో మనం చల్లగానే ఉండాలి. ఎందుకంటే నేను కూడా మనం చల్లగానే ఉండాలండి. కాకపోతే ఎప్పుడైనా ఒక తలనొప్పి రావచ్చు, ఒక చేయకూడని రోజు రావచ్చు, అలసటగా ఉండవచ్చు, మనుషులమే కదండి. సో ఆ టైంలో ఇంట్లో వాళ్ళు చికాకు పడిపోయి అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, అలాగే ఎక్కడుందని మన బుర్ర తినేయకుండా ఉండాలంటే
వాళ్ళకి పనుల్లో ఇన్వాల్వ్ చేయండి, ఎవరిది వాళ్ళు సర్దుకోమనండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వండి. ఒక టీ పెట్టినట్టు, ఒక మంచినీళ్ళు ఇచ్చినట్టు, కొద్దిగా ఆమ్లెట్ వేయగలిగినట్టు, ఇల్లు తుడిచేటట్లు, బెడ్ సర్దేటట్లు, బుక్స్ సర్దుకునేటట్లు, రోజువారీ ఎక్కడి వస్తువులు అక్కడ తీసి పెట్టుకునేటట్లు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇది చాలా చాలా మంచి విషయం అండి. సో కొన్ని పొరపాట్లు ఏం చేసా అంటే, మా పిల్లలు ఇప్పుడు అన్నీ చేయగలరు, కానీ నేను చిన్నప్పుడు చెప్పలేదు. కాకపోతే నేను కొంచెం ఎవరూ వినరు కదండి, పిల్లలే. ఎప్పుడైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే పిల్లలు తల్లికి పిల్లలే. అందుకని వాళ్ళని హర్ట్ చేయకుండా నేను నెమ్మదిగా పనులు నేర్పించుకున్నాను. చిన్నప్పుడు అలా అనుకోలేదండి. పనులు చెప్తే అమ్మో పిల్లలు ఎందుకు పనులు చేయడం, నేనేం చేయాలి, నేను ఇంటి దగ్గరే కదా ఉంటాను, నా పిల్లలకి నేనెందుకు పనులు చెప్పాలని చెప్పలేదండి. కానీ కొంత వాళ్ళు హాస్టల్కి వెళ్ళాక లక్కీగా నేర్చుకున్నారు, వాళ్ళు సర్ది పెట్టుకోవడము, ఉతుక్కోవడం ఇవన్నీ. కానీ కొద్దిగా ఎక్కువ కష్టపడ్డారేమో అనిపించింది. సో అదే చిన్నప్పటి నుంచి చిన్నగా ముద్దుగా చెప్పుకుంటూ వచ్చామనుకోండి, చక్కగా వాళ్ళకి తెలుస్తుంది, అంత టెన్షన్ ఉండదు. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా అయిపోయింది. కానీ కొంచెం ఈ విషయంలో అయితే నేను పొరపాటు చేశానండి, అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే మా పిల్లలు అన్నీ చేయగలరు. నాకు ఒంట్లో బాగోక ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నా కూడా మొత్తం సజావుగా జరిగేలా వాళ్ళు చూడగలరండి. సో నాకైతే ఆ బెంగలేదు. సో ఇంక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నానమ్మా, ఎవరి పనులు వాళ్ళని కొద్దిగా ముద్దుగా అలవాటు చేయాలి. వాళ్ళకి అది బర్డెన్లా చేయకూడదు. ఎడ్యుకేషన్ అయినా అంతేనండి. రాయు, చదువు, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, ఇంగ్లీష్ వచ్చేయాలి, హిందీ వచ్చేయాలి, జీకే వచ్చేయాలి, అలాగ వచ్చింది ఎలాగో కాదండి. అదంతా ఓకే, ఎడ్యుకేషన్లో పార్టే. కానీ పిల్లలకి మంచి అలవాట్లు, మంచి బిహేవియరు, మనల్ని అర్థం చేసుకోవడము. పసిపిల్లలైతే ఇలా ఉండాలి. నెక్స్ట్ మన ఫ్యామిలీలో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, పిల్లలు ఒక ఏజ్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఒక టీనేజ్ దాటి లేకపోతే టీనేజ్లో ఉన్నారనుకోండి, టీనేజ్ పిల్లలకైనా మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన రాబడి, మన ఖర్చులు కాదు, మన ఇంట్లో ఏం జరుగుతుంది, అడ్జస్ట్మెంట్ నేర్పాలండి. చూసిన ప్రతిదీ వాళ్ళు అడగకూడదు, వాళ్ళు అడిగినవన్నీ మనం కొనకూడదు. మీకు అర్థమవుతుందా? సో వాళ్ళకి చెప్పండి, ఫైనాన్షియల్గా మన స్టేజ్ ఏంటో చెప్పండి. అలా అనేసి భయపెట్టేసి పేదవాళ్ళము మనకు అవ్వదు, మనం చేయలేము, ఇంత ఖర్చులు అయితే ఎలాగవుతుంది, నీకు ఇప్పుడు అవ్వదు, మొన్నే కొన్నాను కదా, నాకు ఏమైనా జీతం అంత వస్తుంది, అలా కాదండి. కూల్గా చెప్పండి. భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోండి, టీవీ చూస్తూ ముద్ద ఎక్కడ పెట్టుకుంటున్నారో తెలియకుండా తినేయకుండా చక్కగా కలిసి మాట్లాడుకోండి. ఆ రోజు ఏం జరిగింది, హోంవర్క్లు ఏమయ్యాయి, ఫ్రెండ్స్తో వాళ్ళు ఏం చెప్తారో వినండి, వాళ్ళు చెప్పే ప్రతి మాట వినండి. చిన్నప్పటి నుంచి ఇట్లా వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటే పెద్దయ్యాక మీ ఇష్యూస్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ కమ్యూనికేషన్ని మించిన వరం అయితే ఇంకోటి లేదండి. ఈ రోజుల్లో ఎవరి బాధని ఎవరూ అర్థం చేసుకోరు, ఎవరి మాటని ఎవరూ వినరు. ఇది ఏం దరిద్రమో నాకు అర్థం కాదు. మనం చెప్తే మన పిల్లలు, మీకు ఇంకోటి తెలుసు, చాలామంది ప్రపంచంలో జరిగే ప్రతి విషయము వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఏమవుతుందో తెలియదు. సో జెంట్స్ ఎలా ఉన్నా కూడా మనం మాత్రం మన పిల్లల్ని అర్థం చేసుకోవడంలో, స్కూల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు అర్థమవుతుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకొని చక్కగా వాళ్ళతో రోజు కొద్ది టైం, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో గాబరా పెట్టేసి ఫోన్ చేతికి ఇచ్చేసి ఏదో తినిపించేసి అలా కాకుండా వాళ్ళతో సరదా ఒక గేమ్ ఆడినట్టు, ఒక కథ చెప్పినట్టు, లేదా వాళ్ళని మాట్లాడనివ్వండి. స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని చెప్పడానికి పిల్లలు ఎంతో సంతోషపడతారండి. మా పిల్లలు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. సో సరదాగా అనిపిస్తుంది. ఒక్కసారి అలా చేసి చూడండి, మీ లైఫ్ సజావుగా వెళ్ళటానికి. అంటే ఇప్పుడు అంతా కూడా ప్రాబ్లమ్సేనండి, ఎవరికెవరు అడ్జస్ట్ అవ్వటం లేదు. లైఫ్లో సంతోషానికి ఫస్ట్ మెట్టు అడ్జస్ట్మెంట్. పిల్లలు ఎలా ఉన్నా, పెద్దవాళ్ళు ఎలా ఉన్నా, ఏది ఏమవుతున్నా ఫ్యామిలీలో అడ్జస్ట్మెంట్ నేర్పాలి. అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అవనివ్వండి, ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా సరే ఒకరికి ఒకరు అడ్జస్ట్ అవ్వాలి, యూజ్ అండ్ త్రోలా ఉండకూడదు. ఇది ఒక లెసన్ అయితే నేర్పించాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి, మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి. సో ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే వాడతాం, కొద్ది రోజుల్లో పడేస్తాం, మళ్ళీ తీసుకుంటాం అన్న మైండ్ సెట్ వచ్చేసింది. సో అలా కాదండి, ఏదైనా సరే అడాప్ట్ చేసుకోండి, మనది అన్నట్లుగా ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటానండి ఈ పాయింట్. అలానే కర్మకాలి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక తప్పు జరిగింది అనుకోండి, ఆ తప్పుని భూతద్దంలో చూసి వాళ్ళని ఎగతాళి చేసి, వాళ్ళని వెక్కిరించి, ఏమంటారు ఆ వర్డ్ రావట్లేదండి, తప్పు చేశారు అనుకోండి, వాళ్ళని అత్తలాకుతలం చేసేయకూడదు. అదేదో వాళ్ళది వీక్ పాయింట్, వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి వాళ్ళు బ్యాడ్, సో వాళ్ళకి ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ఇంట్లో వాళ్ళకి ఒక ఒపీనియన్ లేదు, వాళ్ళు అసలు మనుషులే కాదు అనేసి వాళ్ళని, ఆ వర్డ్ గుర్తు రావట్లేదండి సరిగాను, అలాగా అతలాకుతలం చేసేయకుండా మాటికి ఏదైనా ఒకటి చెప్పబోయినా కూడా నువ్వు అలా చేసావు కదా, నీకు ఇంక మరి మాట్లాడే సీన్ లేదు, మరి
ఆయన ఇంకా అంటే అలా కాదండి, వాళ్ళని కలుపుకోండి, ఫ్యామిలీలో కలుపుకోండి. అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వచ్చినా వాళ్ళు మీ బ్లడ్, మీ ఫ్యామిలీ కాబట్టి ఒకవేళ తప్పు జరిగినా, క్షమించరాని తప్పే జరిగినా కూడా క్షమించటానికే మీరు రెడీగా ఉండండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పు చేయని వాళ్ళో లేకపోతే ఏదైనా అంటే ఏ కారణమైనా కావచ్చండి, లేకపోతే ఏమంటారు ఒక వీక్ మూమెంట్ కావచ్చు, ఏదైనా సరేనండి. కాలేజీలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని క్షమించడానికి చూడండి. అంతేగాని వెక్కిరింపుగా ఎగతాళిగా వాళ్ళని మాటికి సూదులతో పొడిచినట్టుగా వేళాకోళం చేయటము, లేకపోతే ఏదైనా మాట్లాడిపోతే వెంటనే గతానికి వెళ్ళిపోవడం. అప్పుడు నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు చెప్పేదేముంది, నువ్వు మాట్లాడే వాళ్ళు అప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇలా చేయకండి. ఎందుకంటే నేను ఇది చూశానండి. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిన ఒక అన్నయ్య ఫ్రెండ్స్తో బిజినెస్ కోసమని ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి దాని వడ్డీలు తీర్చలేక చాలా ఇబ్బందులు పడి లాస్ట్కి ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారండి. అంత మాత్రం చేత ఆ ఫ్యామిలీ వాళ్ళని వదిలేయలేదు, చక్కగా సపోర్ట్ చేశారు. ఏం చేశారు, ఎలా చేశారు అనేది రేపటి ఎపిసోడ్లో తప్పకుండా చెప్తాను. ఇవాళకైతే ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఓకే అండి, బాయ్.